హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మనకు టీఎస్ టెట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయ్యాయి కాబట్టి వాటికి సంబంధించినటువంటి రెస్పాన్స్ షీట్స్ అలాగే క్వశ్చన్ పేపర్స్కి సంబంధించినటువంటి ఇనిషియల్ కీస్ కూడా అయితే రిలీజ్ చేశారండి. సో దానికి సంబంధించి అయితే మనం ఈరోజు ఈ వీడియో చూద్దాము. ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి టీఎస్ టెట్ 2024లో మనకు అఫీషియల్ వెబ్సైట్ అండి. దీంట్లో మనం వచ్చేసి ఇక్కడ చూసుకున్నట్లయితే మీకు రెస్పాన్స్ షీట్స్ అని ఉంది కదా. సో ఇక్కడ క్లిక్ హియర్ అని ఉండే దగ్గర క్లిక్ చేసి మీరు రెస్పాన్స్ షీట్లను అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ మనకు జనరల్ నెంబర్ అయితే ఇచ్చారు. మీరు జనరల్ నెంబరు అలాగే హాల్ టికెట్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్, ఎగ్జామ్ పేపర్ అండి. ఎగ్జామ్ పేపర్ వచ్చేసి మీరు పేపర్ 1 అయితే పేపర్ 1, అదర్వైజ్ పేపర్ 2 అయితే మీరు పేపర్ 2 సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ప్రొసీడ్ అనేటటువంటి బటన్ ఉంది కదండి. మీరు ప్రొసీడ్ చేయడం వల్ల ఇక్కడ మీకు మీ యొక్క ఎగ్జామ్ పేపర్ అనేది చూసుకోవచ్చు అండి. ఇలా మీ యొక్క రెస్పాన్స్ షీట్లను అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఏ ఎగ్జామ్లో వచ్చేసి ఏ క్వశ్చన్కి ఏం ఆన్సర్ పెట్టారు అనేసి మనము ఇక్కడైతే చూసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఇనీషియల్ కీ అని కూడా ఇచ్చారండి. సో ఎవరికైనా ఇనీషియల్ కీస్ కావాలి అనుకుంటే, అంటే మిగతా క్వశ్చన్ పేపర్స్ అంటే ఏ షిఫ్ట్లో ఏ క్వశ్చన్లు అడిగారు అనేసి మీరు చూసుకోవాలి. రేపు డిఎస్సి ఎగ్జామ్ కూడా ఉంది కదా. డిఎస్సి ఎగ్జామ్కి కూడా ఇదే సిలబస్ కాబట్టి కొన్ని క్వశ్చన్స్ మనకు ఎలా అడుగుతున్నారు, అన్ని సెషన్లలో క్వశ్చన్స్ అయితే ఎలా అడిగారని తెలుసుకోవాలి అనుకుంటే ఎవరైనా ఇనీషియల్ కీస్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ఇచ్చారండి. ఇక్కడ పేపర్ 1కి సంబంధించి 30th మే అలాగే 1st జూన్కి సంబంధించినటువంటి, 2nd జూన్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్స్. నెక్స్ట్ పేపర్ 2కి సంబంధించి చూసినట్లయితే మ్యాథ్స్, సైన్స్కి సంబంధించినటువంటివి, అలాగే ప్రతి ఒక్క క్వశ్చన్ పేపర్ 2కి సంబంధించి సోషల్ స్టడీస్కి సంబంధించి ఏ రోజు కావాలనుకుంటే ఆ రోజుకి సంబంధించి క్వశ్చన్ పేపర్స్ అయితే మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం జరిగిందండి. కావాల్సిన వాళ్ళు ఎవరైనా వీటి మీద క్లిక్ చేసి ఏ డేట్ కావాలంటే దాని మీద మీరు క్లిక్ చేసి వాటిని డౌన్లోడ్ అయితే చేసుకొని చూసుకోవచ్చండి. సో ఇక్కడ మనకు 31st మే చూసుకున్నట్లయితే ఇక్కడ డౌన్లోడ్ అని ఉంది కదా. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేసి క్వశ్చన్ పేపర్ ఓపెన్ అవుతుందండి. సో ఇలా క్వశ్చన్ పేపర్స్ అనేవి మీకు డౌన్లోడ్ అవుతాయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఏ రోజు అండి ఎగ్జామ్, ఇది 31st మేకి సంబంధించి షిఫ్ట్ 1 ఎగ్జామ్ అండి. సో ఇలా మీకు క్వశ్చన్ పేపర్కు సంబంధించి క్వశ్చన్స్ ఇవన్నీ కూడా ఇలా మనకు వస్తాయండి. ఒకసారి అయితే చూసుకొని ఫస్ట్ సైకాలజీ కదా, సైకాలజీకి సంబంధించి క్వశ్చన్ అలాగే దానికి సంబంధించిన ఆప్షన్స్, కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేసి ఇలా మీకు క్వశ్చన్స్ ప్రతి ఒక్క షిఫ్ట్కి సంబంధించి క్వశ్చన్లు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు కూడా. డిఎస్సి ఎగ్జామ్ కూడా తొందరలోనే ఉంది కాబట్టి డిఎస్సికి సంబంధించి సైన్స్ కానీ సోషల్ కానీ ఇంగ్లీష్ కానీ చూడాలనుకున్న వాళ్ళు ఒకసారి అయితే ఇలా మీరు క్వశ్చన్ పేపర్స్ని డౌన్లోడ్ చేసుకొని ఒకసారి అయితే ప్రిపేర్ అవ్వచ్చు. సో వీడియో చూస్తున్న వాళ్ళు మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.